రైట్, ఇంకోటి వార్త చూస్తే ఆ అధికారం సుప్రీంకు ఉంది. రాష్ట్రపతి గవర్నర్ల అధికారాల పరిధిపై సలహాలు ఇవ్వచ్చు. బిల్లులను నిరవధికంగా పెండింగ్లో ఉంచడం సరికాదు. గవర్నర్కు విచక్షణ అధికారాలు ఇచ్చి రాష్ట్రాల అధికారులను పలచన చేయకూడదు. సుప్రీంలో తెలంగాణ సర్కారు వాదనట. 1970 నుంచి 90% బిల్లులకు నెలలోపే ఆమోదం, 20 బిల్లులకు మాత్రమే గవర్నర్లు ఆమోదం ఇవ్వలేదు. ఆర్టికల్ 200లోని ఆమోదం నిలిపివేత తాత్కాలికం కాదు. గవర్నర్లు కేవలం పోస్ట్ మ్యాన్లు కారు. ఆ ఎస్జి తుషార్ మేతనట. అయితే వాస్తవంగా కూడా ఈ గవర్నర్లు, రాష్ట్రపతులు, ఈ ప్రజా ఆమోదం పొందిన బిల్లులు, మంత్రివర్గంలో ఆ బిల్లులు మొత్తం అక్కడ పంపిస్తే వాళ్ళు పెండింగ్లో పెడతారు. కనీసం ఏంది రివ్యూ చేయండి అని కూడా పంపిస్తలేరు. మళ్ళా సుప్రీం ఏమంటుందంటే అట్లా ఉండే అవకాశం ఏముంది, సలహాలు సూచనలు మేము ఇవ్వచ్చు, తప్పే ఉంది అంటుంది. వాస్తవంగా కూడా బిల్లులను నిరవధికంగా పెండింగ్లో ఉంచడం సరికాదు. నిజమే కదా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు మంత్రివర్గ భేటీలో ఆమోదం తెలిపి, లేకపోతే అసెంబ్లీలో ఆమోదం తెలిపి బిల్లులు పంపిస్తే ఇంతవరకు అవి ఉలుకు లేదు, పలుకు లేదు. మనం చూస్తలేమా 42% బిల్లులకు సంబంధించి. ఇక దీనికి సంబంధించిన వార్త సుప్రీంకోర్టు ఏమంటుందంటే గవర్నర్, రాష్ట్రపతి అధికారాల పరిమితిపై సలహా ఇవ్వచ్చు. ఇంకా వాళ్ళే సుప్రీం, వాళ్ళే బాసులు అనుకుంటే గిట్లే ఉంటుంది పరిస్థితి. రాజ్యాంగాన్ని దాటి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, మేము సలహా ఇవ్వచ్చు అంటుంది. జస్టిస్ గవాయ్ ధర్మాసనం చెప్తుంది. అది పరిస్థితి. మన రాజ్యాంగాన్ని చూస్తే గర్వంగా ఉంది. నేపాల్లో పరిస్థితులను ప్రస్తావిస్తూ సిజేఐ జస్టిస్